మంచు విష్ణు కన్నప్ప సినిమాకి క్రేజ్ పెంచుకునే ప్రయత్నంలో కూడా లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. ఇది పక్కన పెడితే సినిమా విడుదలకు సంబంధించి ఓటీటీ కంపెనీస్ మంచు విష్ణుని అప్రోచ్ అయ్యాయి. కానీ మంచు విష్ణు మాత్రం నాకేంటి అన్నాడు. నాకేంటి అన్నాడు. వాళ్ళు ఓ ఫిగర్ చెప్పారు. కానీ బకాసం పంతులు గారు మంచు విష్ణు గారు నో అన్నారు. ఇంతకీ ఎందుకు అలా నో చెప్పారు? ఓటీటీ రైట్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అంటే మంచు విష్ణు గారి ఉద్దేశం ఏంటి ఇక్కడ? మా నాన్నగారు మొత్తం తన కష్టమంతా సినిమా మీద పెట్టారు, బొంగు ఎవడు తెలుసు. తర్వాత ఆయన కష్టమంతా థియేటర్ల గురించి వచ్చే కలెక్షన్స్ రూపంలోనే మేము కౌగిలించుకుంటాం. దాని తర్వాత సినిమా సూపర్ డూపర్ డీలక్స్ కెవ్వుకేక పిచ్చికేక పోలికేక సావుకేక అంత హిట్ అయిన తర్వాత అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తాం. అంతే తప్ప ముందే బేరం వచ్చిందని దగదగలాడిపోయిందని మేము ఓటీటీకి ఇవ్వము. మా నాన్నగారి కష్టం ధ్యేయతత్వ రూపంలోనే లావాలి కలెక్షన్స్. ఇది మంచు విష్ణు గారి ఉద్దేశం. థియేటర్ రిలీజ్లోనే కలెక్షన్స్ మొత్తం రావాలి అంటే 400 కోట్లు రావాలి. ఏమో ఈ ఓవర్ యాక్షన్లు, హార్డ్ డిస్క్ పోయిందని చెప్పడాలు, ఇంతవరకు ప్రభాస్ గారు అయితే ఎక్కడా నోరు మెదపలేదు. ప్రభాస్ ఇమేజ్కి భంగం కలిగించేలాగా ఏదైనా చేశాడంటే హిత్తర్లో హత్తరైపోతుంది మంచు విష్ణుకి. చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ సీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.